రైతు భరోసాపై మరి కాసేపట్లో కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మీటింగ్ జరగనుంది. రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేయనున్నారు. ఎన్ని ఎకరాలకు చెల్లిస్తారనే అంశంపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. 7 నుంచి 10 ఎకరాల వరకు రైతు భరోసా చెల్లించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. కేబినెట్ సబ్ కమిటీలో చర్చించాక ఈ నెల 4న కేబినెట్ భేటీలో తెలంగాణ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నది. సాగు చేసే భూములకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ సబ్ కమిటీ భేటీకి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కర్ణాకర్ సిద్ధంగా ఉన్నారు. కర్ణాకర్, రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే సంక్రాంతి నుంచే రైతు భరోసా చెల్లిస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ మేరకు ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే చాలాసార్లు భేటీ అయింది. ఈరోజు మరోసారి 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అవుతుంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రులు, అంటే కేబినెట్ సబ్ కమిటీలో ఉన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళంతా కూడా 11 గంటలకు ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. మనం చూస్తున్నాం చాలా రోజులుగా చాలా దఫాలుగా కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. అటు రైతులతో కూడా అభిప్రాయాలు సేకరించారు. వివిధ రంగాలకు సంబంధించిన మేధావులతో కూడా అభిప్రాయాలు సేకరించారు. క్షేత్రస్థాయిలో అధికారులు వివిధ స్థాయిలో వెళ్ళి రైతులతో కూడా చర్చించారు. రైతు భరోసా ఎవరెవరికి ఇవ్వాలి, ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం బేషరతుగా ఎన్ని ఎకరాలకైనా సరే పంటలు వేసినా వేయకపోయినా అందరికీ రైతు బంధు చెల్లిస్తూ వచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి నిజమైన అసలైన రైతులకు మాత్రమే రైతు బంధు చెల్లించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరెవరిని అర్హులుగా చేయాలి, ఎవరెవరిని రైతు భరోసా పథకం నుంచి తప్పించాలన్న దానిపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈరోజు జరిగే కేబినెట్ భేటీలో దీనిపైనే ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. బలరాం, కర్ణాకర్, మనం చూసాం గత ప్రభుత్వం మొత్తం అన్ని ఎకరాలకి కూడా రైతు భరోసా ఇచ్చిన సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఈ సబ్ కమిటీ భేటీలో ఎటువంటి విధి విధానాలు రూపొందించబోతున్నారు? ప్రస్తుతం ఈ షరతులు కానీ అమలు అయితే ఎన్ని ఎకరాలకు మొత్తంగా చెల్లించే అవకాశం ఉంది? దీనికి సంబంధించిన లెక్కలు ఉన్నాయా? ఖచ్చితంగా కేబినెట్ సబ్ కమిటీ చాలాసార్లు భేటీ అయిన సందర్భంగా ఒక విషయంలో మాత్రం స్పష్టమైన క్లారిటీ ఉంది. ఒక విషయంలో మాత్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేవలం పంటలు సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని చెప్పి స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ఇక ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా చెల్లించాలని దానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు కేబినెట్ సబ్ కమిటీలో చర్చించిన దాని ప్రకారం మాత్రం 7 నుంచి 10 ఎకరాల వరకు సీలింగ్ పెట్టాలి, కట్ ఆఫ్ పెట్టి 7 నుంచి 10 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా నిధులను చెల్లించాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్పినట్టు తెలుస్తోంది. కాబట్టి ఈ రోజు దీనిపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించిన తర్వాత జనవరి 4వ తేదీ జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కర్ణాకర్, అంటే ఖచ్చితంగా సంక్రాంతికి గుడ్ న్యూస్ అంటున్నారు. కాకపోతే ఇప్పుడున్న సమయం సరిపోతుందా? ఈ విధి విధానాలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఒక కొలిక్కు వచ్చిన తర్వాత ఈ సంక్రాంతి లోపు లేదా సంక్రాంతికి ఇవ్వడం సాధ్యమవుతుందా, లేదంటే మరికొంత సమయం పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? ఖచ్చితంగా ఈ సంక్రాంతికి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మొన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా సంక్రాంతికి రైతు భరోసా చెల్లిస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అందుకు అనుగుణంగానే కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు జరిగే సమావేశంలో ఖచ్చితంగా దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. 1-2 విషయాల్లోనే క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్ని ఎకరాలకు రైతు బంధు చెల్లించాలన్నది ఒకటైతే, ఎవరెవరిని రైతు భరోసా పథకం నుంచి తప్పించాలి. అందులో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వాళ్ళు కావచ్చు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరినీ కూడా ఈ రైతు భరోసా పథకం నుంచి తప్పించాలని చెప్పి ప్రభుత్వం ప్రాథమికంగా భావిస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు జరిగే కేబినెట్ సబ్ కమిటీలో ఎన్ని ఎకరాలకు రైతు భరోసా చెల్లించాలి, ఎవరెవరిని అర్హులుగా చేయాలి, నిజమైన రైతులను ఏ విధంగా గుర్తించాలి, ఇటువంటి అంశాలపై ఈరోజు జరిగే కేబినెట్ సబ్ కమిటీలో చర్చించిన తర్వాత ఈ నెల 4న జరిగే మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్, థాంక్యూ కర్ణాకర్.